క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసేవారు రైటర్స్. మరి క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ప్రాణం పోసుకొని వస్తే ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. లెట్స్ వెల్కమ్ దెం. పేపరు చేత బట్టి పూచిందల్లా రాయా బట్టి నారా బిట్ట తగలెట్టాడా బ్రహ్మ. ఏంటి నేను బొమ్మను గీస్తున్నా అనుకుంటున్నారా? కాదు, నేను ఒక రచయితని, ప్రపంచం గర్వించదగ్గ రచయితని అవ్వాలనుకుంటున్నాను. కానీ ఎప్పుడు అవుతానో తెలీదు. నాన్నగారు కాఫీ. థ్యాంక్ యూ తల్లి. నాన్నగారు మీరు కథలు బాగా రాయగలరు నాన్నగారు. ఎలా చెప్పగలవు తల్లి? అమ్మకి డైలాగ్ కథ చెప్తారు కదా నాన్నగారు, అదే రాసేయండి. సరే తల్లి, మనసుతో రాస్తా. ఎందుకు నాన్నగారు, పెన్నుతో రాయండి. సరే కానీ అమ్మ ఇంట్లో లేదు కదా? ఎలా చెప్పారు నాన్నగారు? ఇల్లు స్వర్గంలా ఉంటేను. స్వర్గానికి నరకానికి తేడా ఏంటి నాన్నగారు? పెళ్ళామున్న ప్రతి ఇల్లు నరకం లాంటిది, అదే పెళ్ళాం లేని ఇల్లు స్వర్గం లాంటిది. ఇది పెళ్ళైన ప్రతి మగాడికి తెలుసు తల్లి. నాన్నగారు ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు రాస్తూ ఉంటే పాత్రలు కదలాలంతే. ఎక్కడ నాన్నగారు? వంటింట్లోకి. ఎందుకు నాన్నగారు? పాత్రలన్నీ కదుపుతూ రాద్దాం. పాత్రలు కదలాలంటే వంటింట్లో పాత్రలు కాదు నాన్నగారు, మీరు రాసే కథలో క్యారెక్టర్లకి జీవం రావాలంటున్నాను. జీవం కాదు తల్లి, ప్రాణమే వచ్చేలా రాస్తాను. నిజంగా? ఇప్పుడు వెళ్ళి నువ్వు కాపీ తీసుకురా, నేను ఒక ప్రేమ కథ చిత్రం రాస్తాను. నా కథలోని ప్రేమికుడు 6 అడుగులుంటాడు. బాడీ మామూలు బాడీ కాదు, 6 ప్యాక్ బాడీ. కనిపించిన వాళ్ళందరినీ తన ప్రియురాలు ఎక్కడా అని పాపం అడుగుతూ ఉంటాడు. ఎవరే నువ్వు? అమ్మాయి ఏది? ఏమ్మాయి? నువ్వు సృష్టించిన అమ్మాయి. నువ్వెవర్రా? నువ్వు సృష్టించిన ప్రేమికుండి. నువ్వు ప్రేమికుడువా? నా ప్రేమికుడు 6 అడుగులు ఎత్తుంటారా? ప్రేమికుడు 3 అడుగులు ఉండకూడదా? నా దాంట్లో పెద్దోడు ఉండాలరా? ఏం రాయాలి? 3 అడుగుల ప్రేమికుడు. 3 అడుగుల ప్రేమికుడు. ఫ్యామిలీ ప్యాక్. సరే రాశాను కదా, వెళ్ళు, మిగతాది కంటిన్యూ చేస్తా. ఆ ప్రేమికుడికి అప్పుడే ఇంట్లోంచి తన ప్రియురాలు బయటకు వచ్చి కనబడింది. ప్రియురాలు ప్రేమికుడిని చూసి షాక్ గురైంది. ప్రేమికుడు కూడా ప్రియురాలను చూసి ఒక చిరునవ్వు వదిలాడు. అంతే, ప్రియుడు పరిగెత్తుకుంటూ ప్రేయసి దగ్గరికి వెళ్ళి ప్రేయసిని అమాంతం గాల్లో ఎత్తుకున్నాడు. ప్రేయసి వెళ్ళి వాళ్ళ నాన్నతో, నాన్న నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. ఆగి తల్లి, రాసుకుంటున్నాను. నాన్న ఆగి రాసుకుంటున్నాను. నేను ఇతను ప్రేమిస్తున్నాను నాన్న. నువ్వు వాడిని ప్రేమించడం అంటే? వాడు మనిషి కాదే, నా కథలో క్యారెక్టర్. వాడు క్యారెక్టర్ అయినా నాకు కావాలి నాన్న. లేదు, నాకు ఈ పెళ్లి ఒప్పుకోను, వీడు నాకు నచ్చలేదు. నువ్వు రాసిన క్యారెక్టర్ నీకు నచ్చకపోతే చదివే వాళ్ళకు ఎలా నచ్చుతుంది? నాకు ఈ కూతురుతో పెళ్లి చేస్తావా లేదా? చేయదు. అమ్మో, ఈ సీన్ నేను చూడలేకపోతున్నాను. ఈ ప్రేమ కథ చిత్రాలు నాకొద్దు. ఇప్పుడు ఒక మంచి కుటుంబ కథ చిత్రం రాస్తాను. ఒక మధ్యతరగతి ఇల్లాలు ఆదరించే దిక్కు లేక అటు ఇటు చూస్తూ బోరున ఏడుస్తూ ఉంది. ఎవరమ్మా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను, కష్టాలకి కేర్ ఆఫ్ అడ్జస్ట్ అని చెప్పినావుగా, క్యారెక్టర్ రాసినావుగా. క్యారెక్టర్లు నువ్వు నా మీద పడి ఏడుస్తావంటే అటే నేను రావే పడు. మొగడు కూడా పట్టించుకోవట్లేదు, అసలు తనని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏకాకిగా ఇంట్లోనే ఉంది. ఇదిగో మా పెన్ విడిపోద్దనుగా ఎప్పుడో పోయినారు, తిన్నారో లేదు, బేగా రమ్మని రాయవా. ఎవరెవరని రమ్మని చెప్పడానికి? నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను రాస్తాను, వాడు ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. ఓకేనా? అట్లాంటి మనిషివా, పశువా, దున్నపోతువా? ఆడ మనిషిని ఒక్కదా నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటే తోడు లేదు, గూడు లేదు, ఎవరొస్తారేంటి, ఏం జరుగుతుంది, జ్ఞానం లేదా, బుద్ధి లేదా? ఇలా కొట్టావంటే చీరతో ఉరేసుకున్నావని రాస్తా. నన్ను కొడతావా? నీ సంగతి. దీని మొగుడు పచ్చి తాగుబోతు. ఊరంతా అప్పులు చేసి
కనబడ్డో నల్ల డబ్బులు అడుగుతూ తాగుతూ ఉంటాడు. హలో అక్కడ ఎక్స్క్యూజ్ మీ, యా 100 రూపాయలు ఉంటే ఇస్తావా? ఆగరే రాసుకోవాలి. 100 రూపాయలు ఉంటే ఇస్తావా? ఎవడ్రా నువ్వు? ఎవరా నువ్వా? ఎవరా నువ్వా? అమ్మాయి నన్ను అప్పుల పాలు చేసేసి తాగుపోతున్నా చేసేసి అందరి దగ్గర అప్పులు అడుగుతున్నాను రాసి 100 రూపాయలు అడిగితే అంటారా? నన్ను కొడతావా? కొట్టగా నిన్ను మళ్ళీ వీళ్ళ సంగతి ఇలా కాదు. కోపంతో భార్య భర్తను చూసింది, భర్త కోపంతో భార్యను చూశాడు. ఇద్దరు జుట్టు పట్టుకొని తెగ కొట్టుకున్నారు. చూసేసినావా? మన ఇద్దరి మధ్య గొడవ పెట్టేస్తున్నాడు. ఆడు గొడవ పెట్టడం ఏంటి, మనం కొట్టుకోవడం ఏంటి? పూర్తిగా ఆరసిద్దాం పోవా. ఆగరండి నువ్వు, ఏడరండి నువ్వు. ప్రతి తాగుబోతూ కూడా ఆ ఇంట్లో పళ్ళని కొట్టేస్తాడరా. ఏరా తాగుబోతూ మనిషి కదా, అడిగి మనసు ఉండదా? కాదు ఉద్దేశం, ఉద్దేశం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మొగులి కొట్టేసుకుంటారా? నన్ను కొడతారా మీరిద్దరు? ఈ సంగతి ఇలా కాదు. వీళ్ళు ఊరి మీద పడి చేసిన అప్పులోళ్ళు ఇంటికి వచ్చేసారు. వీళ్ళు అప్పులోళ్ళని చూసి భయపడి ఊరు పారిపోయారు. లేకపోతే రైటర్లతో పెట్టుకుంటారా సార్ వీళ్ళు? ఎవరా నువ్వు? నువ్వు సృష్టించిన అప్పులోనిరా. అప్పులోడువా? అప్పులోడు అయితే నువ్వు వాళ్ళని అడుకోవాలి, డబ్బు నన్ను అడుకుంటావేంటి? వాళ్ళని పారిపోయి రాసింది నువ్వే కదరా, అందుకే నువ్వే. నా దగ్గర డబ్బు లేవు. అరే ఏంరా? ఇస్తాను అమ్మా. నాన్న 1,00,000 రూపాయలు ఉంటాయి అమ్మా. 1,00,000 రూపాయలు ఎందుకు నాన్న? ఇక్కడ క్యారెక్టర్లు డిమాండ్ చేస్తున్నాయమ్మా. నువ్వు రైటర్ నుంచి ప్రొడ్యూసర్ కూడా అయిపోయానన్నా. ఇదిగో నాన్న 1,00,000 రూపాయలు. రే ఇంకోసారి అప్పుల గురించి రాసావనుకో చంపేస్తా. రాయను, ఈ స్టోరీ కూడా నాకు వద్దు. మిడిల్ క్లాస్ కూడా వద్దు. ఇప్పుడు ఒక మంచి యాక్షన్ మూవీ రాస్తాను. చూసిన ప్రతి ఒక్కరికి ఉత్తేజం పొందాలి. వీర ప్రతాపానికి చాలా కోపం ఎక్కువ. పరమ ప్రతాపాన్ని ఎలాగైనా సరే చంపాలని కాపు కాస్తూ కూర్చున్నాడు. అంతేకాదు, పరమ ప్రతాపం ఎక్కడ దొరుకుతాడని రోడ్డంతా రాళ్లు పరుస్తూ కూర్చున్నాడు. రోడ్డు మీద రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు ఏంట్రా ఇది? శిక్షించిన పాత్రని రా. రానేంటి నా మీద పెట్టావు? ఎక్కువ అరవమాక, ఆ వీర ప్రతాపం గాడు వినేస్తాడు. 10 నిమిషాల నుంచి మా తాతలు మా ముత్తాతలు పగతో రగిలిపోతున్నారు రా. 10 నిమిషాల నుంచి ఏంట్రా? నువ్వు మొదలు పెట్టింది 10 నిమిషాల నుంచి అవుతుంది కదరా. ఒరే అమ్మా, వాడెక్కడున్నా సరే ఇక్కడ రావాలని చెప్పి రాయ్. రాయకపోతే నిన్ను చంపుతా, నిన్ను నరికేస్తా. రాయ్. నన్ను నరికేస్తా అంటాడండి వీడు. ఈ వీర ప్రతాపం తన కత్తికి బాహుబలిలో ప్రభాస్ లాగా రక్తాభిషేకం చేశాడు. Give me your hand. నా చేయి ఎందుకు వచ్చావురా? రక్తాభిషేకం అని చెప్పావు కానీ ఎవరు రక్తం అని చెప్పలేదు కదా. నా రక్తం కల చూస్తావరా? వీర ప్రతాపం కత్తితో స్టేజి మీదకి వచ్చాడు. వచ్చిన వెంటనే పరమ ప్రతాపాన్ని చూశాడు. ఇద్దరు దగ్గరగా వచ్చి వీర ప్రతాపం తల నరికేశాడు. వాడు నా తల నరకడం ఏంట్రా? నేను వాడు తల నరకేటట్టు రాయ్. వాడు నా తల నరకడం ఏంట్రా? నేనే వాడి తల నరికేనని రాయ్. మీరు నేను సృష్టించిన క్యారెక్టర్ లా నేను చెప్పినట్టు వినడ్రా? లేదు, నేను వాడి తల నరకాలి. నాకు ఈ స్టోరీ కూడా నచ్చలేదు, నేను చింపేస్తున్నాను. వామ్మో వారనాయను, ఈ రైటింగ్ నా వల్ల కాదండి. నేను ఇలానే హ్యాపీగా బతికేస్తా. ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ ఎందుకు వచ్చారా? నేను రైటింగ్ మానేశాను రా. నువ్వు మానేసినా సరే నిన్ను సృష్టించమని మేము చెప్పాంరా. లేదు, జీవం పోయమని మేము చెప్పావురా. మా బతుకు నేను చింపేసింది కాగితాలు రా. చించింది కాగితాలు కాదురా, మా జీవితాలు రా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మేము వెళ్ళిపోవటం కాదురా. Let's start with Nag Babu sir. చాలా బాగుంది థాట్. థ్యాంక్ యూ సార్. బాగా చేసావు కూడా. థ్యాంక్ యూ సార్. నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశాను నీ దగ్గర నుంచి. గుడ్ కీప్ ఇట్ అప్. ఇదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయి. రోజా గారు ట్రాక్ లో పడ్డావు వెంకీ.
ఇంకెళ్ళిపోతూ ఉండొచ్చు. థ్యాంక్ యూ మేడం. సో నీ హీరో బాగున్నాడు అండ్ తాగుబోతు ఫ్యామిలీ బాగుంది అండ్ మీ ఫ్రాక్షన్ స్టోరీ బాగుంది. హర్రర్ ఒకటి మిస్ అయిపోయింది. ఫస్ట్ హర్రర్ స్టోరీ అనగానే నా వైఫ్ వస్తుంది, అమ్మో ఇంతకు మించిన హర్రర్ ఇంకేదొద్దు అని. నాకైతే చాలా బాగుంది.